అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం పరిశీలన చేద్దాము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుడు కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతుతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అంటే సాతాను గారు అపవాది అనే పేరు ఉంది, ఆయనకి శోధకుడు అనే పేరు కూడా ఉంది. ఈ సాతాను గారు ఏది మాట్లాడినా అబద్ధం మాట్లాడతాడు అనేది మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా అబద్ధం రాస్తే అది ఎవరు రాపించినట్టు? సాతాను గారు రాపించినట్టే. అది రాపించి జనాల్లో అది ఆ మాట వినేలా చేసి అది అలవర్చి మళ్ళీ ఇక్కడ ఇట్లా రాసింది అని చెప్పేది ఈ తెలివితేటలన్నీ సాతాను గారికి ఉన్నాయి. ఈ విధంగా కొన్ని మాటల్ని కొన్ని గ్రంథాల్లో సాతాను గారు రాయించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి వాటిని నిలబెట్టి వాటి ద్వారా మనుషుల్ని అపమార్గం పట్టిస్తూ ఉంటాడు సాతాను గారు. అంటే ఉన్నది ఒకటి, దాన్ని ఇంకో వేరే భావం మార్చి కూడా దాన్ని చేయగలడు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. అంటే వాక్యం ఉన్నది ఒకటి, దాని అర్థాన్ని వేరేది తీసుకొచ్చి ఆ అర్థాన్ని అందరికీ పబ్లిసిటీ చేసి ప్రాచుర్యం పొందేలా చేసి అట్లా నిలబెట్టగలడు. అబద్ధాన్ని రాయించనుగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ పవర్ ఉంది. ఓకే, రైట్. అపవాది అని ఉంది, అబద్ధికుడు అని ఉంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా అది అబద్ధికుడే అని మనం నిర్ణయం తీసుకోవాలి. ఒక కొండ మీద నుంచి నువ్వు దునుకు దేవుడు కుమారుడు అయితే అన్నాడు. దునుకు దేవుడు కుమారుడు అయితే అని అనటంలో టెంప్టేషన్, ఎమోషన్, అతను ఉద్రేకపరచటం, ప్రేరణ కలిగించటం, అంటే లాజిక్ ఆలోచించకుండా వాళ్ళ మనసుని వేగవంతం చేసి కన్ఫ్యూజన్ చేయటంలో నేర్పరి ఎవరు? సాతాను గారు. అందుకే తొందరలో ప్రమాదం ఉంది అనేది మనందరికీ తెలుసు. తొందరపడ్డ ప్రతి వాడు ప్రమాదం ఉంటుంది అని అట్లా తొందర పెడతాడు. తొందర పెట్టడం అనేది సాతాను గారి ఆస్తి. నెమ్మది అనేది దేవుని సంబంధం. ఈ తొందరపాటులో ఒక వాక్యం చెప్పి నువ్వు దునుకు అంటాడు. క్రీస్తుకు తెలుసు ఈ సృష్టి అంతా భౌతిక శాస్త్ర సూత్రాలకు ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కటి కూడా భౌతిక విధానాన్ని అనుసరించి నడుస్తుంది అని. ప్రతి ఒక్కదానికి లెక్క ఉంది, విధానం ఉంది. ఏది అంత ఆషామాషిగా లేదు సృష్టిలో. ప్రతిదీ కొలతలు, లెక్కలతో సహా, తూనికలతో సహా అన్నిటికీ పర్ఫెక్ట్గా నిర్ణయించబడిన సృష్టి విధానం ఇది, శాస్త్ర విధానం ఇది. ఈ సృష్టిలో ఏది కూడా అశాస్త్రీయంగా లేదు, కొలతలు లేకుండా లేదు, లెక్కలు లేకుండా లేదు, ఆషామాషిగా లేదు. ప్రతిదానికి ఒక విధానం ఉంది, పద్ధతి ఉంది, ప్రణాళిక ఉంది. ఆ సైంటిఫిక్, ఆ పద్ధతి విధానంతోనే సృష్టి నడుస్తూ ఉంది. ఈ శరీరం భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం భౌతిక సూత్రాలను ఆధారం చేసుకొని ఈ భౌతికమైన భూమి మీద నడుస్తూ ఉంది. ఇది నిలబడడానికి ఒక పద్ధతి ఉంది. మన చుట్టూ గాలి ఉంది, గాలిలో ఎంత పర్సంటేజ్ ఉంటే మనము ఊపిరి పీల్చుకోగలుగుతామో అది మనకి
ప్రాణవాయువు ఎంత పద్ధతిలో ఎంత కొలతలతో ఉండాలో అంతే కొలతలతో ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువ ఉంటే మనకి శరీరం జబ్బు, అస్వస్థత పాలైపోతాం, ఇబ్బంది పడతాం. అదే ఎండ పర్సంటేజ్ ఎంత ఉండాలని అంతే ఉండాలి. అది ఎక్కువైతే ఇబ్బంది పడతాం, తక్కువైనా ఇబ్బంది పడతాం. నీటిలో అన్నిట్లో మొత్తం మన సృష్టి చుట్టుపక్కల ఉన్నదంతా కలుపుకొని మన ఒక్క శరీరమే మనం కాదు, ఈ సృష్టి మొత్తాన్ని కలుపుకొని అవన్నీ ఎన్ని లెక్కలు కొలతలతో ఉంటాయో మనం కూడా అంతే లెక్కలు కొలతలతో ఉంటాము. అవి పర్ఫెక్ట్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అవి పర్ఫెక్ట్గా లేకపోతే మనం కూడా పర్ఫెక్ట్గా ఉండం. మన ఒక్క శరీరమే పర్ఫెక్టు అని అనుకోకూడదు. మొత్తం సృష్టి అంతా ఆ లెక్కతో నడుస్తూ ఉంటుంది. ఆ లెక్కలో అన్ని లెక్కలు నడుస్తూ ఉంటే మన లెక్క బాగుంటుంది. భూమి బలంగా ఉంటేనే మన లెక్క బాగుంటుంది. భూకంపం వస్తే మన లెక్క బాగుండదు, అయిపోతాం మనం. అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం. అట్లే ఒక కొండ మీద నుంచి ఒక బరువుని కింద పడేస్తే అది రాపిడికి అది పగిలిపోవచ్చు. ఏదైనా వస్తువు కానీ, బండ కానీ, రాయి కానీ, ఏదైనా సరే అది ఎంత ఎత్తులో వేస్తే ఎంత బలం ఉపయోగపడుద్ది, ఇంకెంత దూరం నుంచి ఉంటే అని. అదేవిధంగా ఈ స్థూల శరీరము రక్త మాంసాలతో కూడుకొని ఉన్నది. ఇది ఒక రక్త మాంసాల సంచి. దీని మొత్తం లోపల అన్ని ఎముకలు, రక్తము, మాంసం అన్నేసి చర్మం అనే బస్తా పెట్టి కుట్టేసినట్టే ఉంటుంది. కొండ మీద నుంచి కింద పడితే ఆ రాయికి దానికి దీనికి కొట్టుకొని శరీరం పాడైద్ది, ఎముకలు ఇరిగిపోతాయి, తల పగిలిపోద్ది, బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, చర్మము తెగిపోతుంది. ఈ భౌతిక సూత్రాలు దేవునికి తెలుసు, సాతాన్ గారికి కూడా తెలుసు. కానీ సాతాన్ గారు టెంప్ట్ చేస్తారు. నువ్వు దునుకు దమ్ముంటే దేవుడు కుమారుడు అయితే దేవుడు కుమారుడైనా భౌతిక శాస్త్రం ఆధారంగా ఉంటుంది. దేవుడు కుమారుడు కాకపోయినా భౌతిక శాస్త్రమే పనిచేస్తుంది. భౌతిక శాస్త్రం ప్రకారమే శరీరం నడుస్తుంది. అప్పుడు క్రీస్తు ఏమంటాడు? ఇదంతా చెప్పాలి. సాతాన్ గారికి తెలుసు, ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఇదంతా చెప్పకుండా ఏమంటాడు క్రీస్తు? మళ్ళీ రాసి పెట్టిందని చెప్తాడు. మళ్ళీ ఎవరు? సాతాన్ గారు. ఓ దగ్గర రాసి పెట్టింది, నువ్వు దునుకు అని అంటాడు. ఆ రాసి పెట్టింది ఎవరు? నువ్వు రాసుకున్నావు. అది సాతాన్ గారు రాసుకున్నాడు, అపవాది రాసుకున్నాడు. అది అందరికి స్ప్రెడ్ చేస్తాడు. ఆ విషయం మళ్ళీ ఈయన జ్ఞాపకం చేస్తాడు. మామూలుడు అన్నట్టు. సరే, ఇప్పుడు క్రీస్తు ఏమంటున్నాడు ఆ తర్వాత వాక్యం? అందుకు క్రీస్తు సాతాన్ గారికి రిప్లై ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకు యేసు ప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇక్కడ బయటపడ్డాడు క్రీస్తు. ఇక్కడ నేను దేవుణ్ణి అని సాతాన్ గారికి చెప్పడం జరిగింది. సాతానికి దేవుడైతే మనకు కూడా దేవుడే. అందరికీ దేవుడు ఆయనే. అక్కడ చెప్పాడు, నీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు, యేసు ప్రభు పేరు కూడా చెప్పాడు. యేసు ప్రభుని వద్దని, కూడదని, చేయకూడదని మరి ఒక చోట రాయబడి ఉంది. ఇది కరెక్ట్ మాట, ఇది సత్యం. క్రీస్తు చెప్పాడు రాయబడి ఉన్నదనేది సత్యం. సాతాను గారు చెప్పిన మాట తప్పు. ఆయనే అది ఉద్దేశపూర్వకంగా రాపిస్తాడు, అబద్ధం రాపిచ్చి దాన్ని పబ్లిసిటీ చేస్తాడు. ఈ మాట ఒకవేళ ఎవరన్నా భక్తులు తీసుకొని దేవుడు కొండ మీద నుంచి దునికితే ఇదేదో పాత నిబంధనలో ఎక్కడ ఉందని చెప్పుకుంటా ఉంటారు. మరి నేను కూడా దేవుడు కుమారుణ్ణి, నేను విశ్వాసిని, నేను బలంగా ఉన్నానని కొండెక్కి దునికినట్టు సత్తారు. భౌతిక శాస్త్రం తెలియకపోతే చచ్చిపోతారు. ఆ వాక్యం కూడా దేవుడు వాక్యమే అనుకుంటే, అది కూడా దేవుని మాటే అనుకుంటే దునికి సత్తారు. ఇక చాలా వాక్యాల అపార్థం చేసుకొని, ఒకటి మెడలో పాము వేసుకొని పాము కరవదని
వాడు దేవుడు నన్ను రక్షిస్తాడని వానికి భౌతిక శాస్త్రం తెలవక వాడు పాముగా చచ్చిపోయాడు. పాము తన పని తను చేస్తుంది, విషయం తన పని తను చేస్తుంది, శరీరం తన పని తను చేస్తుంది. విషయం లోపలికి వెళ్తే శరీరం ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తుంది. భౌతిక శాస్త్రం తెలవలేదంటే మోసపోతాం మనం. మొత్తం అనేక చట్టాలు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా సూత్రం ఆధారంగా నడపబడుతూ ఉంది. నేను దేవుణ్ణి నమ్ముకున్న విషయం దాగిన జావను. వాడు బొందలు తీసుకున్నాడు పాస్టర్ అంట, నేను పరలోకం పోయేస్తా అని. అవును, అంత పోలీసు వాళ్ళు పట్టుకొని మానసిక రోగుడు వీడు అని చెప్పి తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ అంటే సత్యం కానివన్నీ కూడా తలలో పుట్టి వాళ్ళు ప్రవర్తించి ఫెయిల్యూర్ అయిపోయి చచ్చిపోతూ ఉంటారు. సాతాను గారు ఏం చేస్తారు? అబద్ధం ఆడతారు, టెంప్టేషన్ ఉద్రేకపరుస్తారు, ఆవేశం తెప్పిస్తారు. నేనే గినక దేవుని కుమారుని అయితే నేను దునికినా ఏం కాదని దునికిన సత్తారు. అట్లాంటి ఎమోషన్లకు గురి చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పించుకోవాలి. టెంప్టేషన్స్. సత్యం కావాలి మనకి. అప్పుడు క్రీస్తు చెప్పిన మాట కరెక్ట్. నీ దేవుని నువ్వు శోధించకూడదయా, వెళ్ళిపో అన్నాడు. కరెక్టే. అయినా సరే డ్యూటీ మైండెడ్ కాబట్టి చేశాడు సాతాన్ గారు. ఓకే, రైట్, యజమాని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఒక ఉదాహరణ చూద్దాము. ఎక్కడో ఒక స్పీచ్లో విన్నాం మేము. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన మేనేజర్లో ఎవరో ఒక వాచ్మెన్ని అపాయింట్ చేశారట. అంటే గేట్ దగ్గర ఉండి బయట వాళ్ళని పంపించకుండా ఉండే ఉద్యోగం. ఈ అక్కినేని నాగేశ్వరరావు పొద్దున వాకింగ్ పోయి వచ్చి ఆ గేట్ లోపల నుంచి పోతుంటే వాడు ఆపేసిండు, పోవద్దు లోపలికి పోవద్దు అన్నాడు. ఈయన 20 నిమిషాలు బయటనే నిలబెట్టేశాడు, పోనీయట్లే. వాడు డ్యూటీ మైండ్ ఆడు. ఆ తర్వాత మేనేజర్ వచ్చి గూర్ఖాకి చెప్పి, ఈయనయ్యా నీకు నాకు జీతాలు ఇచ్చేది, ఈయననే యజమాని, ఈయన పోనీయకపోతే ఎట్లా, అది ఇదని చెప్పి. తర్వాత నాకు అర్థమైంది, నేను ఉద్యోగం నుంచి తీసేస్తా అది ఇది అని. అంటే అక్కినేని నాగేశ్వరరావు ఇంకా అతనికి ప్రమోషన్ ఇచ్చి, నువ్వు ఉండాలి, నువ్వు నిజమైన నమ్మిన బంటు అని చెప్పి చెప్పడం జరిగిందంట. డ్యూటీ అంటే డ్యూటీయే, అంతే. అట్లాంటిది అట్లనే ఉంటుంది సాతాన్ గారి డ్యూటీ. శోధించడం అంటే శోధిస్తాడు, అంతే. ప్రతి ఒక్కరి హృదయంలో తిష్ట వేసి అందరినీ శోధిస్తూ బాధిస్తూ అందరినీ తికమక పెడుతూ ఉంటాడు. అని పని అది. ఎస్, డ్యూటీ మైండ్, రైట్. హృదయంలో నెలకొన్న సంశయం జ్ఞాన ఖడ్గంచే నరికివేసి కర్మయోగం ఆచరించు అర్జునా అన్నాడు కృష్ణుడు. హృదయంలో నెలకొన్న సంశయం రావాలంటే ఎవరు పుట్టియాలి? లోపల ఆయన ఉండి పుట్టిస్తూ ఉంటాడు. సంశయంలో రాకపోతే నువ్వు జ్ఞాన ఖడ్గం చేట నరికెత్తావు. సంశయాలు తీసుకురావద్దా? సంశయాలు రావాలి. సంశయం వస్తూ ఉంటుంది, నువ్వు సత్యంతో దాన్ని ఎదుర్కోవాలి, ఖండిస్తూ ఉండాలి. నువ్వు కర్మయోగం చేయాలంటే ఆ శ్లోకం, కృష్ణుడు చెప్పిన శ్లోకం నీ దగ్గర పనిచేయాలంటే శోధనలు రావాలి. అప్పుడు నువ్వు సత్యంతో దాన్ని ఎదుర్కొంటావు. అసలు సాతాన్ గారే లేకపోతే నువ్వు నరికేయాల్సిన పనే లేదు నీకు. కాబట్టి ప్రతి ఒక్కరిలో సాతాన్ గారు చాలా వండర్ఫుల్గా పనిచేస్తాడు. కానీ సత్యం అంత తొందరగా మనకు అర్థం కాదు కాబట్టి ఆయన ఆటే గెలుస్తుంది. సాతాన్ గారు ఆటే గెలుస్తుంది. సత్యం తెలుసుకుంటే దేవుని ఆట గెలుస్తుంది, దేవుని మాట నిలబడుద్ది. దేవుడి చట్టం ప్రకారం, శాసనం ప్రకారం, దేవుడి విధానాల్లో జ్ఞాన ప్రయాణం చేసి మోక్షం వెళ్ళొచ్చు. నీకు సత్యమే తెలియకపోతే ఎట్లా ఎదుర్కొంటావు? జ్ఞానమే తెలియకపోతే ఎట్లా ఇది మాయ అని చెప్పగలుగుతావు? అదేవిధంగా ఎంత గొప్ప వాళ్ళనో సాతాన్ గారు చాలా గొప్ప వాళ్ళని చేస్తాడు. ఇప్పుడు యోబు గారు లాంటి వాళ్ళని పరీక్ష పెట్టి మళ్ళా తర్వాత దేవుడి విధానంలో నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత
ఆ, మళ్ళీ దేవుడి విధానంలో బాగుపడ్డట్టుగా ఉంది. నీకు శోధన రాకపోతే, నీకు వేదన రాకపోతే, నీకు కీడు రాకపోతే నువ్వు దేవుని దగ్గరికి ఎట్లా పోతావు? ఒక పర్ఫెక్ట్ విలన్ ఉంటే ఒక పర్ఫెక్ట్ హీరో కూడా ఉంటాడు. పర్ఫెక్ట్ విలన్ ఉంటే ఒక పర్ఫెక్ట్ హీరోని ఎత్తుక్కోవచ్చు. అట్లనే పర్ఫెక్ట్ విలన్ ఉన్నాడు, అందరి తలలో ఉన్నాడు పర్ఫెక్ట్ విలన్ సాతాన్ గారు. ఈయన ఒక సూపర్ స్టారు. ఈయన ఎదిరించాలంటే పెద్ద ఆయన కావాలి. ఇక సత్యం అనేటువంటి దేవుడు కావాలి మనకి. అప్పుడు ఈ సత్యాన్ని సంపాదించుకొని సాతాన్ గారి మాటల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఆయన మాటల్ని దూరం పెట్టి దేవుడి వాక్యంతో మనం ప్రయాణించాలి. ఈ యుద్ధం జరగాలి. ఇది ధర్మయుద్ధం. ధర్మయుద్ధం అంటే ఇది లోపల జరిగేదాన్ని ధర్మయుద్ధం అంటాడు. ఇది ప్రపంచ యుద్ధం కాదు, ఇది బాంబుల యుద్ధం కాదు, ధర్మయుద్ధం. నువ్వు ధర్మం ఏందో తెలుసుకున్నప్పుడు చేసేదాన్ని ధర్మయుద్ధం అంటాం. అప్పుడు నువ్వు దేవుని యొక్క మాటని నీ లోపలికి, నీ బుద్ధి లోపలికి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ లోపల యుద్ధం జరుగుద్ది. నీ లోపల జరిగేదాన్ని ధర్మయుద్ధం అంటారు, శరీరం బయట జరిగేదాన్ని ధర్మయుద్ధం అన్నారు. నువ్వు యుద్ధం చేయవా అంటే నువ్వు దూషించడం మొదలు పెడతావు సాతాను గారిని. సాతాను పుమ్ము, వాడిట్ట వీడిట్ట ఆయన నువ్వు తిట్టంగానే పోతాడా? నువ్వు తిరిగి ఇంకా రాసుకుంటాడు పాపం. చెప్పు ఆయనకి, లేదా నువ్వు దేవుని వైపుకి వెళ్ళు. దేవా నన్ను శోధనలోకి పడినాక సర్వకీడు నుంచి రక్షించు అని నేర్పించాడు కదా. ఆయన మీద ఆధారపడి సాగిలపడి ఆయన శరణొచ్చు, ఆయన బతిలాడుకో, ఆయన ప్రార్థించు, ఆయన అర్థించు, ఆయన శరణ వేడుకో. నీకు ఇదొక దారి ఉంది. సత్యం అంటే అంత బాగా నీకు తెలియకపోయినా శరణు వేడుకో, దేవుణ్ణి శరణొచ్చు, ప్రార్థించు. శోధనే రాకపోతే శోధనలోకి పడినాక నువ్వు ఎట్లా అడుగుతావు? కీడే రాకపోతే నువ్వు కీడులో నుంచి రక్షించని ఎట్లా అడుగుతావు? కాబట్టి ఆయన చేసేది ఆయన చేస్తాడు, మన మనిషికే చేస్తాడు, మన చెడుకి ఏం చేయట్లేడు. కాబట్టి ఆయన జ్ఞానం తెలుసుకోండి, సాతాన్ గారి జ్ఞానం తెలుసుకోండి. ఆయన కూడా అంత ఆశమనిషిగా పనిచేయట్లేడు. ఆయన కూడా చాలా పద్ధతిగా ఆయనకి ఉన్న సూత్రాలు, ఆయనకి ఉన్న ప్రణాళిక, ఆయనకి ఉన్న చట్టాలు, ఆయన అన్నిటికీ లోబడి ఆయన చేస్తుంటాడు పని. ఊరికే నిన్ను నరకం తీసుకుపోవడానికి ఆయనకి పని పాటలేదు అనుకోవద్దు. ఆయన పద్ధతిగా ఎవరిని ఎట్లా నడపాలనో, ఎవరి విధానం ఎట్లాంటిదో వాళ్ళందరినీ పద్ధతిగా కొలతలు లెక్కలతో సహా నడుపుతూ ఉంటాడు. భగవద్గీతలో అన్ని డీటెయిల్స్ రాశారు. అసలు ఎట్లా ఉంటారు లోకంలో, తామసం రాజసం సాత్వికం అనే గుణ విభజన చేసి, వ్యక్తుల విభజన చేసి, మళ్ళీ దైవాంశ గుణం అసురాంశ గుణం అని మళ్ళీ 2 భాగాలు చేసి ప్రవర్తనలు చేసి, ఎవరెవరు దేనికి అర్హులో, ఎవరెవరిని ఎటు పంపించాలో, ఎవరెవరిని ఎటు తీసుకుపోవాలో లెక్క ఉంది. లెక్క లేకుండా లేదు. సృష్టిలో ప్రతిదీ లెక్క ఉంది. సాతాన్ గారి పని అంటే అంత ఆశమానిది ఏం కాదు. ఆయన లెక్క లేకుండా ఏం చేయట్లేడు. నీ మీద పగబట్టి, నీ మీద కోపం పెట్టి, ఆయనకు నీ మీద కోపం లేదు, నీ మీద పగ లేదు, నీ మీద ద్వేషం లేదు. ఆయన పని ఏం చేసుకుంటాడు అంతే. నీ పని ఏంది? పుట్టినావు కాబట్టి సువార్త చదువు, క్రీస్తు మాట చదువు, క్రీస్తు వాక్యం తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ పక్కనే నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలా తేలిక దేవుని తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, దేవుని తెలుసుకోవడం చాలా తేలిక. ఎందుకంటే నీ పొరుగు వాడు అన్నాడు అంతే. నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, నీ పక్కనే ఉంటాడు, ఇంకా నీకు తోడై ఉంటాడు. నిన్ను తెలుసుకోవడమే పెద్ద కష్టం. నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఎక్కడున్నావో, దేవుని తెలుసుకోవడం చాలా తేలిక. అందుకే ఎంత పెద్ద బ్రహ్మవేత్తలైనా, ఎంత పెద్ద జ్ఞానులైనా, యోగులైనా నువ్వు తెలుసుకోవా అంటారు. ఎందుకు? అక్కడే ఉంది కిటికంతా. నువ్వు వెళ్తే నీ పక్కన, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్తారు, నీకు అయిపోద్ది ఆట. తన్ను తాను తెలియటమే ఆధ్యాత్మికం అంటారు. అట్లా రాసిపెట్టున్న శాసనాల్ని, చట్టాలని, వాటిని తెలుసుకోకుండా నీకు సాతాన్ గారు తెలియదు, దేవుడు తెలియదు, దేవుడు చట్టాలు తెలియదు, ఏం తెలియదు. కానీ నువ్వు వీడి తిడతావు, ఆడ తిడతావు, ఆడది పూసుకుంటావు, ఇది పూసుకుంటావు, లేనిపోయి నిన్ను పూసుకొని పాపం అంటించుకొని ఆ కీడు సంపాదించుకొని మళ్ళీ నువ్వే అనుభవించడానికి పోతావు, నువ్వే అనుభవిస్తావు. దానివల్ల ఉపయోగం లేదు.
లేదు, ఉపయోగం లేదు. అందుకే జాగ్రత్తగా పర్టికులర్గా ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వివరించుకోవాలి. అట్లా జ్ఞానం తెలుసుకొని జ్ఞానులుగా మారాలి. జ్ఞానులుగా మారితేనే అప్పుడు సాతాను గారు ఒప్పుకుంటారు. జ్ఞాని కాని అని సాతాను ఒప్పుకోదు. ఇంపాసిబుల్. నువ్వు జ్ఞానిగా మారాలి అనుకుంటే సాతాను గారి జ్ఞానం కూడా నువ్వు తెలుసుకోవాలి. సాతాను గారు అవకాశం ఇస్తారు. నీకు శ్రద్ధ ఉంటే సాతాను గారు అవకాశం ఇస్తారు. శ్రద్ధ ఉంటే. ఆయనకేం కోపం లేదు నీ మీద. నువ్వేం శత్రువు కాదు. నువ్వేమో ఆయన్ని పోషించట్లేదు. నీ సొమ్ము కూడా ఆయన తినట్లేదు. నీ రూపాయి ఆయన తినట్లే. ఆయనకు అక్కరే లేదు. నీ రూపాయి ఆయనకు అక్కర్లేదు. అంత పర్ఫెక్ట్గా ఈ సృష్టిలో ప్రణాళిక జరుగుతుంది. అయినా సాతాను అంటే ఒక మనిషి కాదు, అదొక సిస్టమ్, అదొక పద్ధతి, అదొక పరిపాలన వ్యవస్థ, సిస్టమ్. దాని పేరు అది. దాన్ని మనం అర్థం కావడం కొరకు సాతాను గారు మాయా, అపవాది ఇట్లా చెప్పుకుంటాను. అదొక లోపల ఉన్న ఒక సాఫ్ట్వేర్ విధానం, ఒక పద్ధతి. ఆ పద్ధతి గురించి మనం తెలుసుకోవాలి, కానీ అదొక క్యారెక్టర్ అనుకోకూడదు. సాతాను అంటే ఒక క్యారెక్టరు, ఒక బొమ్మ గీసి ఇంకోటి ఏదో మనం తయారు చేసుకునేది కాదు. అదొక సిస్టంలో అదొక పని విధానం. దేవుడిది ఒక పని విధానం. అదొక రాంగ్ డైరెక్షన్ తీసుకోవడానికి, లేకపోతే పరిపాలన. ఈ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఎడమ చేతి కుడమ చేతి ఈ పని విధానాలు తెలుసుకోవడానికి. దాని కొరకు మన పెద్దలు అర్థం కావడం కొరకు ఇట్లా ఒక క్యారెక్టర్ రూపంలోనూ ఇంకొకటి చెప్తారు. మన బుద్ధికి అర్థం కావడం కొరకు చూపించారు అంతే. అంతేగాని సాతాను కారణంగానే మనిషి బొమ్మ వేసి దాని కొమ్ములు పెట్టేసి దానికి ఒక రెక్కలు పెట్టేసి గోర్లు పెట్టేసి ఒక గుండు గీసి ఒక పాము వేసి పాముని చూపించి సాతాను గారు అన్నీ మనకు అర్థం కావటం కోసము మన పెద్దలు కొన్ని మాటలను ఉపయోగించారు. కానీ అది మన లోపల జరిగే పని విధానం. చట్టాలు, శాసనాలు సాతాను గారికి ఉన్నాయి, దేవునికి ఉన్నాయి, భౌతిక శాస్త్రానికి ఉన్నాయి, గణిత శాస్త్రానికి ఉన్నాయి, రసాయనానికి ఉన్నాయి. అన్నిటికీ శాసనాలతో కూడుకొని ఉన్న ఈ పద్ధతిని మనం బాగా గమనించాలి. శాసనాలు, చట్టాలతో కూడుకొని ఉన్న ఈ విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనకు అప్పుడు సాతాను గారు తిట్టాలన్నా వద్ద కాదు, మనకు అప్పుడు అర్థమవుతుంది జ్ఞాన విధానం ఈ శరీరంలో ఏం జరుగుతుంది అని. అప్పుడు ఈ శరీరంలో ఉన్న స్థితిని అర్థం చేసుకుంటే ఏది మంచి చెడుల వివేచన ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు చెడుని, లేదంటే అపవాదిని, లేదంటే నెగిటివిటీని దాన్ని దూరం చేసి దేవుని వాక్యాన్ని నిలబెట్టుకొని మనం ముందుకెళ్తాం. భక్తిలో అట్లా ముందుకెళ్తాం, జ్ఞానంలో ముందుకెళ్తాం. అది అర్థం చేసుకునే విధానం కావాలి. అదో క్యారెక్టర్ అనుకొని, ఇదో క్యారెక్టర్ అనుకొని, దేవుడు కూడా క్యారెక్టర్ అనుకుంటారు. అసలు దేవుడు వాక్యమే ఉన్నాడు అని చెప్తారు. మళ్ళీ ఆయన శరీరం ధరించాడు కాబట్టి ఒక ఆకారం ఉంది అనుకుంటారు. ఆకారం లేదు వాక్యానికి. సో ఇట్లా మనం పద్ధతిని మనం తెలవడం కోసం పెద్దలు ఏదో ప్రయత్నం చేశారు. మనం కూడా కొంతకాలం అట్లా అర్థం చేసుకొని తర్వాత ఇంకా సర్వసత్యంలోనికి వచ్చి సిస్టమ్ను బాగా అర్థం చేసుకొని చూడాలి. జ్ఞానం ఉన్నది అర్థం చేసుకోవడానికి. భౌతిక శాస్త్రం అయినా, గణిత శాస్త్రం అయినా, ఏదైనా ఒక శాస్త్రం అంటూ ఉందంటే దాన్ని అర్థం చేసుకోవడానికే, నిందించడానికి కాదు. ఒక జ్ఞానం ఉందంటే దాన్ని అర్థం చేసుకోవాలి. పాము ఉందంటే పాముని అర్థం చేసుకోవాలి. ఓ పాము ఏంది, ఈ పాము ఏం చేస్తుంది, ఈ పాము విషయం ఎట్లా పనిచేస్తుంది, ఇది తల ఎట్లుంది, ఇది ఎట్లా కాటేస్తుంది, ఎట్లా కాటేస్తే విషయం ఎట్లా ఎక్కుద్ది, ఈ విషయం ఎట్లా పనిచేస్తుంది, ఈ విధంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పాము విషయమే తీస్తారు, బయటికి తీసి దాంట్లో కొంత పర్సంటేజ్ని గుర్రంలోకి ఎక్కిస్తారు. గుర్రంలోకి ఇంజెక్ట్ చేస్తే ఆ గుర్రం కొంత బలహీనపడి మళ్ళీ ఆ విషయాన్ని తట్టుకోవడానికి అది బలంగా తయారైద్ది. మళ్ళీ అట్లా బలంగా తయారైన దాని బ్లడ్ తీసుకొని మళ్ళీ దాని నుంచి యాంటీడోట్ తయారు చేస్తారు. పాము కరిచిన వాళ్ళకి మళ్ళీ అది యాంటీడోట్ ఇస్తారు. ఇదంతా అర్థం చేసుకోవడం వలన, పరిశీలన జ్ఞానం వలన మనకి అభివృద్ధి చెందుతుంది. పరిశీలన జ్ఞానం వలన మనం మంచి చెడులు అందులో నుంచే తీస్తూ ఉంటాం, అందులో నుంచే తీసుకొని మనకు మేలు చేసుకుంటూ ఉంటాం. అక్కడ నిందించడానికి ఏం లేదు.
ఈరోజు యాంటీడోట్ తయారు కావడానికి కారణం పాము విషమే. పాము విషానికి వీరు కూడా అదే, దాని నుంచే మళ్ళీ కనుక్కుంటారు. నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుంది ప్రతి దాంట్లో. ఆ లాజిక్, దేవుడు పెట్టిన లాజిక్ తెలుస్తుంది. ప్రతి దాంట్లో డీప్గా వెళ్తే తెలుస్తుంది. అలాంటి పరిశీలన జ్ఞానం అందరూ కావాలని ఈ దూషణలు కానీ ఇంకోటి కానీ అపోహలు కానీ ఊహలు కానీ ఉద్దేశాలు కానీ ఇలాంటి వాటి జోలికి పోకుండా పరిశీలన జ్ఞానంతో దేవుడి వాక్యాన్ని పరిశీలించి దేవుని మాట ప్రకారం సత్యవాదులుగా సత్యంగా పరలోక రాజ్యాన్ని వెతుక్కుంటూ దాన్ని కనుగొని మోక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.